మహిమ కలుగును గాక. కుడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ఈ రీతిగా దేవుడు పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. లాస్ట్ దినాలు మరి ఇలాంటి డేస్లోను అలాగే ఈస్టర్ పండుగలోను దేవుడు చక్కగా పరిచర్యను జరిగించారు. మరి ఈ దినాలు మరి చాలా మన జీవితాలలో విలువైనటువంటి దినాలు, భక్తి చేయాల్సిన దినాలు, ప్రార్థించాల్సిన దినాలు, ప్రభు సన్నిధిలో మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ విషయాలను సంఘముగా మనము ఎప్పుడు కూడా మనము ఎడబాటుగా మనం ఉండడానికి వీలు లేదు. మనము దేవుని సన్నిధిలో చక్కటి సిద్ధపాటు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ దినాన ఒక చిన్న సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు మనం చదువుకుందాం. ఈ దినాన ప్రత్యేకంగా వాక్య పట్టణములో వాక్య ధ్యానములలో 12వ అధ్యాయము మొదటి నుండి 4 వాక్యాలు. యెహోవా అంటే దేవుడు చెప్పుచున్న మాట ఇది. ఇక్కడ ఎవరితో అంటే ఇక్కడ అంటున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా, యెహోవా చెప్పిన ప్రకారముగా అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున అబ్రహాము యొక్క జీవితము చాలా ఆశీర్వాదకరం. జీవితము ఆశీర్వాదం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం గొప్పది. అబ్రహాము జీవితాన్ని ఈ రాత్రి నీ ముందు నా ముందు పెట్టాడు దేవుడు. మనం చదువుకుంటున్నాం కాబట్టి మన జీవితాలలో కూడా ఒక ఆశీర్వాదం పొందాలయ్యా అంటే అదిగో భక్తుల జీవితాలలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మెట్లను మనము అనుసరించాలి. వారు ఎలాగూ వెళ్ళారో ఎలాగూ నడిచారో ఆ యొక్క విశ్వాస జీవితం మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఆశీర్వదించబడిన వారిలో అబ్రహాము ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇక్కడ 1 నుండి మనం 4 వరకు చదువుకుంటే ఇక్కడ మనం చూస్తే మొదటి మాట వస్తుంది. ఇక్కడ దేవుడు పిలుపునకు సంపూర్ణమైన విధేయత చూపించాడు అబ్రహాం. ఆశీర్వదించబడడానికి కారణం ఏంటయ్యా అంటే మనము సంపూర్ణముగా విధేయత చూపించాలి. విధేయత అంటే లోబడుట, విధేయత అంటే తగ్గించుకొనుట, విధేయత అంటే దేవుని మాట వినటం. ఒక్కొక్కసారి వినున్నట్టుగానే ఉంటాము కానీ వినం. ఎందుకయ్యా అంటే విధేయత అనే మాట అవిధేయత చూపించిన వ్యక్తి సౌలు. తనకిచ్చిన రాజ్యము, తనకిచ్చినటువంటి అధికారము, తనకిచ్చినటువంటి ఉన్నతమైన రాజుగా ఉన్న స్థానము, ఇశ్రాయేలీలలో మొదటి రాజు సౌలు. దేవుడు పరిపాలన చేయమని 40 సంవత్సరాలు ఇస్తే 2 సంవత్సరాలు విధేయత చూపించాడు. 2 సంవత్సరాలే లోబడ్డాడు, 2 సంవత్సరాలే భయపడ్డాడు, 2 సంవత్సరాలే దేవుని చిత్తములో ఉన్నాడు. అతడు అవిధేయతలో 38 సంవత్సరాలు నడుచుకున్నాడండి. నిజంగా ఇక్కడ ఆశీర్వాదం పొందాలంటే, ఆశీర్వాదం చూడాలంటే, ఆశీర్వాదకరమైన అదిగో ఒక కుటుంబముగా మనం ఉండాలయ్యా అంటే మన విధేయత అనేది చాలా అవసరం. పిలిచినప్పుడు అబ్రహాం పిలిస్తేనట అదిగో పెడచెవిని పెట్టలా,
ఇప్పుడు కాదులే అప్పుడు అలా, లేకపోతే వినినట్టుగా ఉండి వినకుండా లేకుండా లేడు, విన్నాడు అంటాడు. మొదటి మాట, దేవుని పిలుపునకు సంపూర్ణముగా విధేయత. సంపూర్ణముగా అంటే కంప్లీట్గా. ఎప్పుడైతే ఎవరైతే ఆయనకు లోబడి విధేయత చూపుతారో ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చిందండి. ఇందాక ఒక సందర్భంలో జానుని ఉన్నాడు, ఆయన కొంచెం మాట్లాడతా కొన్ని విషయాలు చెబుతా, దేవుడు ఎప్పుడు మన జీవితాలు ఆశీర్వాదం ఇస్తారు అంటే 7 సంవత్సరాలు నూజివీడులో నేను ఉండగా, డ్యూటీ చేస్తూ ఉండగా, చాలా సెలవులు ఉన్నాయి, ఉద్యోగంలో సెలవులు ఉన్నాయి. ఎండాకాలం వస్తే చాలా సెలవులు అందరూ వాడుకుంటారు. నేను మాత్రం దేవుడిచ్చిన ఉద్యోగం అని సెలవు పెట్టకుండా, కొన్ని ప్రాముఖ్యమైన స్పెషల్ సెలవులు ఉండగా అవి వాడుకోకుండా వర్క్ చేశాను నేను. ఇది దేవుడు నాకు ఇచ్చిన వర్క్ అని, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం అని వర్క్ చేశాను. జీతం అక్కడ ఎక్కువ నేను ఆశించలా, రాదు కూడా ఎక్కువ కూడా, అది ఒక సంస్థ కనుక. కానీ వర్క్ చేసేవాడిని దేవుడు ఇస్తాడు, దేవుడు ఒక సమయం ఇస్తాడు, దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు ఆయన చేస్తాడని అలాగ 7 సంవత్సరాలు అక్కడ కష్టపడ్డా. అందరూ అనుకున్నారు మేము తెలియకల్లో మాత్రం పిచ్చోడు ఈ లీవులు కూడా వాడుకోవట్లేదు అన్నాడు. అలాగా 7 ఇయర్స్ కష్టపడినప్పుడు ఈ రోజున అమెరికాలోనే వాషింగ్టన్ DC ఒక మెయిన్ సిటీలో నన్ను పెట్టాడు. అక్కడ చేసిన ఆశీర్వాదము చూసి దేవుడు నా యొక్క పిలుపునకు, నా యొక్క లోబడినటువంటి రీతిలో విధేయత చూపిన దానిలో అని అమెరికాలో నన్ను ఉంచాడు అన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు కష్టపడి, ఇప్పుడు ప్రయాసపడి, ఇప్పుడు చేస్తున్నావు శ్రద్ధగా, అది ఉద్యోగం కావచ్చు, అది చేతి పని కావచ్చు, లేక ప్రార్థన కావచ్చు, నీ ప్రయాసం కావచ్చు, ఒక రోజున ప్రతిఫలము చూస్తావు. ఒక రోజున దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నేను చూచాను అంటాడు దేవుడు. నీ కష్టాన్ని చూశాను, నీ ఎండను, నీ వానను, నీవు చలిలో ఉన్నటువంటి, ఆకలితో ఉన్నటువంటి, అవసరతలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎలాగో విధేయత చూపించావో నేను చూశాను కనుక సమృద్ధిగా ఒకరోజు ఎత్తాడు. దేవునికి స్తోత్ర. మనం దీవించబడ లేదు ఏదైనా నా జీవితం ఇంకింతే, నా రాత అంతే, నా జీవితంలో సుఖం లేదు, నా జీవితంలో ఎప్పుడు బాధలు అనుకుంటావా? అట్టనే ఉంటావు. మార్చేది ఎవరో తెలుసా? దేవుడే. మనుషులకు ఒకరు కనపడకపోవచ్చు, మంచి అయినా కష్టమైన, కన్నీరైనా, దుఃఖమైన, బాధ అయినా తెలియపోవచ్చు, కానీ ఒకే ఒక దేవుడు మాత్రం చూస్తాడు. దేవునికి స్తోత్ర. నీ కన్నీరు చూచేది, నీ కన్నీరు తుడిచేది, నా కన్నీరు చూచేది దేవుడే. ఆయన దగ్గర మనం అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఒక అతను మాట్లాడుతా అన్నాడు కదా, అయ్యా ఇల్లు ప్రారంభించినప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదయ్యా, కొద్ది డబ్బులే ఉన్నాయా, ఇప్పుడు చూస్తేనే దాదాపుగా 10 లక్షల దాకా అయినాయి అయ్యా, ఎట్లా వచ్చినో తెలీదు, దేవుడే సాయం చేస్తాడు. ఎస్, దేవుడు అలాగ చేస్తూ ఉండగా, ఇలాగ జరుగుతూ ఉండగా విధేయత చాలా అవసరం మన జీవితాలు. ఒకటి, అబ్రహాము ఏం చూశాడయ్యా అంటే, అబ్రహాములో దేవుడు విధేయతను చూచాడంతే. అందుకోసమే అక్కడ అంటాడు కదా, ఇక్కడ మనం చదువుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము లోబడినప్పుడు, పిలువబడినప్పుడు కనుక దేవుని పిలుపునకట అప్పుడు ఏ ఆధారం లేదట, కానీ పొందబోతున్న దాన్ని అంటే విశ్వాసంతో చూశాడంట. అది నాకు ఎత్తాడు, నాకు చేస్తాడు దేవుడు. నిన్ను నమ్ముకుందే నా దేవుడిని, ఆయన నాకు
చేస్తాడు అనేది ఒక నమ్మకం పెట్టుకున్నాడంట. కాబట్టి విధేయతలో ఎలాగున దేవుడు ఆశీర్వదించాడని దాన్ని మనం చూస్తున్నాం. రెండవది మనం చదువుకుంటే ఇక్కడ 2-3 వచనాలు, 12వ అధ్యాయంలో 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు. చాలండి. ఇక్కడ 2-3 వచనాలు ఏం చేస్తుందంటే విశ్వాసముతో జీవించిన జీవితం కనపడుతుంది. అప్పుడు దాకా ఏం లేదు, కానీ ఏమన్నాడయ్యా అంటే నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ మనం చూస్తే 2వ వచనములో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, విశ్వాసముగా ఇదిగో నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాను అని చెబుతుంటే విశ్వాసముతో జీవించిన జీవితం అది. నీతిమంతుడు ఎలాగుంటాడంట? విశ్వాసంతోనే జీవిస్తాడు, ఆధారం చూసుకొని కాదు. ఏం చూసుకొని? ఆధారం చూసుకొని కాదు జీవించేదట. దేన్ని బట్టి అట? విశ్వాసముతో. దేవుడు ఉన్నాడు, ఆయనే పోషిస్తాడు. ఏలియా అదిగో ఎక్కడికి వెళ్ళి ఉండమన్నాడట? ఎక్కడికి వెళ్ళి ఉండమన్నాడట? ఏ వాగు దగ్గర ఉండమన్నాడట? కెరీతు వాగు దగ్గర అన్నాడు. అయ్యా అక్కడికి ఎవరు వస్తారయ్యా? ఆ వాగు దగ్గర ఉంటే నీళ్ళే తాగాల, ఆ వాగు దగ్గర ఉంటే ఏంటయ్యా నాకు అని అనలా. వెళ్ళాడు, దేవుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఆ వాగు దగ్గరికి నీళ్లు వస్తుంటే నీళ్లు తాగుతున్నాడు. ఉదయము సాయంత్రము అదిగో మరి ఒక కాయకి వచ్చి రొట్టెను తీసుకొని మాంసమును తీసుకొని వస్తా ఉన్నాడు. దేవుడు అలా పంపిస్తూ ఉంటే ఏలియా అలాగున దేవుడు మాటకు లోబడిన రీతిలో పోషింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వాగు ఎండిపోయే వరకు దేవుడు పోషించాడు. కరువు అనేది వస్తున్నా, ఇబ్బంది అయినా వచ్చినా పోషించే దేవుడు ఆయన, పోషించే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఇదిగో రాత్రి ప్రభు చెబుతున్న మాట, విశ్వాస జీవితంలో విశ్వాసముతో మనం బ్రతకాలి. అది విశ్వాసమే. అలాగా ఏమన్నాడంటే ఈ మాటకు రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం, విశ్వాసం అనే మాటకు ఆ నమ్మకం అని అంటాడు. ఇక్కడ చూద్దాం ఆ మాట, 4:3 వచనం. లేఖనం ఏమి చెబుతూ ఉన్నది? అది అబ్రహాము దేవుని నమ్మెను, నమ్మకంలోనే దేవుడు అంటున్నాడట. ఒక నమ్మకం పెట్టుకో, దేవుడు వెంటుంటాడు. ఒక నమ్మకం పెట్టుకో, దేవుడు ఆ ఫలితం ఇస్తాడు. ఒక నమ్మకం పెట్టుకో, దేవుడు కార్యం చేస్తాడు. నమ్మకం చాలా అవసరం. నేను నమ్మానండి, నన్ను ముంచేశాడండి. నేను నమ్మానండి, ఆ మనిషి మంచిగా నన్ను ముంచేసినాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీతిగా ఎంచి నీతిమంతుని కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. ఇక్కడ 2వది విశ్వాసంతో ఉండాలి. 3వది చదువుకుంటే 12వ అధ్యాయం 1 వచ్చిన 3 విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి అంటాడు. ఇక్కడ వేరుపడు అంటాడు. పవిత్రమైన జీవితం కోసం వేరుపడాలి, వేరుగా ఉండాలి. ఒక్కొక్కసారి ఆఫీసులో, ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పని చోట, ఒక్కొక్కసాట అదిగో మన కుటుంబంలో ఆ చుట్టుపక్కల అనేకమైన అపవిత్ర పరిచేవి ఉన్నాయి. కానీ అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, నీ దేశము నుండి, నీ యొక్క బంధువుల నుండి, నీ తండ్రి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళు అంటే వేరుగా ఉండు. నువ్వు వేరుగా ఉండు. దేవుడు కోరుకుంటుంది ఏంటయ్యా అంటే ఒక ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. నా నుండి పవిత్రత, ఆ ప్రత్యేకమైంది. మా నాన్న ఆచారం అండి, ఇప్పుడు కూడా మేము అలాంటి ఆచారాలు కాదు. ఒక ఆయన మా ఊర్లో ఒక ఆయన మరి పోలీస్గా ఏం చేశాడు? పోలీస్గా ఉండి ఆయన జాబ్ చేశాడు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్ జాబ్లో ఏదో ఒక మిస్టేక్ చేశాడు. చేస్తే ఆయన్ని అది
సస్పెండ్ అయ్యాడు. కానీ నేను నాన్న యొక్క సమాధి కార్యక్రమం చూస్తూ ఉండి అక్కడ అన్నీ ఉన్నాయని చూస్తున్నా. ఎవరు వచ్చారు ఎక్కడికంటే ఇక్కడ ఉంటున్నాక ఈ మధ్య, అందుకోసం అక్కడ ఎవరెవరు వచ్చారో సమాధి దగ్గర చూస్తే ఆయన జరిగింది. దాని మీద రాసిన మాట ఏంటో తెలుసా? ఆయన ఉద్యోగం చేస్తా, నమ్మకంగా చేస్తా, చాలామంది దొంగలను పట్టుకొని ప్రభుత్వానికి ఇచ్చి మన్నలను పొందిన మా నాన్న అని రాశాడు. నాకు మైండ్ పోయింది. మేము విన్నది అదిగా, డిస్మిస్గా. ఈయన ప్రభుత్వం ద్వారా ఆయన ఎప్పుడు రిటైర్మెంట్ కూడా లేదు ఆయనకి. వెళ్ళిపోయింది బండి, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది అది. కానీ ఏమని పొందుకున్నాడంట? మన్నలను పొందాడంట ప్రభుత్వం ద్వారా అని రాశారు. సరే, అది అట్ట ఉన్నాయి. ఆయన జ్ఞాపకార్థం పెట్టాలి. అక్కడ మనోళ్ళే పెట్టేది, పేర్లు ఎందుకు లైవ్ ఉంది కాబట్టి మనోళ్ళే పెడతారు. అక్కడ పెడతా ఉంటే ఆయన ఎప్పుడు చూసిన జ్ఞాపకార్థం సంవత్సరం ప్రార్థన అయిపోగానే కూర్చోమంటాడంట. భోజనాలు, పచ్చిపులుసు, మొత్తపప్పు. అక్కడ ఉన్న మన అమ్మాయి అందంట, అన్న ఏంటంటే పద్దాకి ఇది పెడుతున్నావు, అందరు చికెన్ మటన్ అందరూ పెడతారంటే, నాన్న అదంటే ఇష్టం అమ్మా, అదే పెడుతున్నా. ఏమి ఇష్టం అంట ఆయనకి? ఇంటికి వెళ్ళిపోతే తినొచ్చు, కానీ అయ్యగారులుగా పెట్టేది ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఏంటి? ఆయన చేసిందంట ఆచారం. ఇప్పుడు ఈయన కూడా మేము తినలేకపోతున్నాం అన్న అంటాను నాకు ఫోన్ చేసి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఒక్కొక్కసారి మనం ఆచారము కానీ అంటున్నాడు కదా, నీ తండ్రి దగ్గర నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ ఇంటి దగ్గర నుండి బయలుదేరు, నేను చూపించు దేశము వెళ్ళు, నిన్ను గొప్ప ఆశీర్వాదం ఇస్తా. పవిత్రతగా నువ్వు ఉండు, వేరుగా ఉండు, వేరైన జీవితం కలిగి ఉండు, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఎలా గొప్పవాడిగా చేస్తానో, ఎలాగ నీ కుటుంబాన్ని పైకి తీస్తానో, ఏ విషయంలో నీ సహాయం చేస్తానో, అది కంటికి కనబడిన కార్యాలు ఎలా చేస్తానో, హృదయానికి అందని కార్యాలు ఎలా చేస్తానో, ఆలోచనకు అందని కార్యాలు చేస్తానో, అద్భుతాలు చేస్తానో, నీ జీవితంలో చేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వేరు పడకుండా, వేరైన జీవితం లేకుండా ఆశీర్వాదం కావాలంటే రాదు. ఇంకా చెప్పాలయ్య అంటే రెండు. ఒకటి, పాపం ఎప్పుడు మన జీవితాలలో దూరమైద్దో గుర్తుపెట్టుకోండి. రెండవది, ధనాపేక్ష ఎప్పుడు మనకు దూరం అయిపోద్దో డెఫినెట్గా దేవుడు దీవిస్తాడు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, పాపము నా దగ్గర రాకూడదు. ఆ పాపము ఏదైతే రాదో నువ్వు దీవించబడినట్టే. రెండోది, ధనాపేక్ష, ధనమందు చూసావా, అది రాకుండా ఉందా, అది నీ దగ్గర దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడు అంటావా, నిన్ను గొప్ప మహారాజుని చేస్తాడు. అంతే దేవుని లెక్క అది. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి 3 అనుభవాలు అబ్రహాము దీవించబడ్డానికి. ఒకటి, విధేయత, సంపూర్ణమైన విధేయత. 2, విశ్వాసముతో జీవించిన జీవితం. 3, వేరుపడిన పవిత్రమైన జీవితం. దేవుడు చెప్పినట్టుగా చేశాడు, దీవించబడ్డాడు. దేవుడు చెప్పిన మాట వింటే ఖచ్చితంగా దీవిస్తాడు. ఇట్లా దేవుడు తన కృప చేత ఈ పరిచర్యను మనలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.